హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో మనం ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. అదేంటంటే, నీకు రెండు స్ట్రింగ్స్ ఇస్తా. ఆ రెండు స్ట్రింగ్స్ నువ్వు సేమా కాదా అని కంపేర్ చేయి అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నువ్వు ఎలాంటి బిల్ట్ ఇన్ మెథడ్ని నువ్వు వాడద్దు అంటాడు. ఓకే, సో స్ట్రింగ్స్ లోపల కంపేర్ అనేటువంటి మెథడ్ ఉంటుంది. అది కంపేర్ చేస్తుంది టూ స్ట్రింగ్స్ని. అలాంటిది కాకుండా నువ్వు నీ ఓన్ లాజిక్తో రా అంటాడు. ఓకేనా? సో ఈ ఓన్ లాజిక్ అనేది ఏంటిది అంటే, నీ లాజికల్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది. సో ఆ పర్పస్ లోపల ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి యూజువల్గా ఇంటర్వ్యూయర్స్ అడుగుతారు. ఓకేనా? సో అసలు దీన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేద్దాం అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ రెండు స్ట్రింగ్స్ అనేవి సేమ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం కావాలి? వాటి లెంత్ అనేది సేమ్ అవ్వాలి, అంతేనా కాదా? లెట్స్ లైక్ ఇక్కడ స్ట్రింగ్స్ తీసేసి ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టుకుందాం. వాటి లెంత్ అనేది సేమ్ అయినప్పుడే అట్లీస్ట్ ఫస్ట్ కంపారిజన్ అనేది సక్సెస్ అవుతుంది. ఒకడు 5 feet ఉన్నాడు, ఇంకోటి 6 feet ఉన్నాడు అన్నప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ కదా. సో అట్లా స్ట్రింగ్స్లో కూడా రెండు స్ట్రింగ్స్ అనేవి కూడా సేమ్ లెంత్లో ఉండాలి. ఆ ఫస్ట్ కండిషన్ నేను ఇస్తాను. లేకపోతే బేసిక్గా దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కంపేరింగ్. నెక్స్ట్, సేమ్ లెంత్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ వేసిన, ఈ స్ట్రింగ్ పైన ఒక ఫర్ లూప్ వేసిన. నేను ఏం చేస్తా? ఈ క్యారెక్టర్ని నేను తెచ్చుకుంటా. ఓకేనా? ఈ క్యారెక్టర్ని ఎట్లా తెచ్చుకుంటా? విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారెట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ క్యారెక్టర్ని నేను అదే ఇండెక్స్ లోపల సెకండ్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్తో కంపేర్ చేస్తాను. ఇక్కడ ఎట్ ఇండెక్స్ ఆఫ్ 0 k is present. At the index of 0, same k is presented in second string. Similarly, at the index of 1, a is presented, and at the index of 1, a is presented in the second string. సో ఇట్లా నేను అన్నీ చెక్ చేసుకుంటా వస్తా. అన్నీ సేమ్ ఉన్నాయి అన్నప్పుడు రెండు స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్ అంట. లేదు, సేమ్ లేదు అన్నప్పుడు బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సో let's get into the tutorial here. Okay, so let's say like string st1 is equal to simple ga hello world and okay ఇట్లా పెట్టేసుకుందాం, పర్లేదు. హలో వరల్డ్ అని చెప్పి పెట్టేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ స్ట్రింగ్ st2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ హలో వరల్డ్ అందాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి? st1 డాట్ లెంత్ ఈక్వల్స్ ఆఫ్ st2 డాట్ లెంత్. ఓకే, రెండు లెంత్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఈ లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఇక్కడ 0, ఇక్కడ ఏంటిది 1 2 3 4 5 6 7 8 9 10 11ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? అట్లా ఒకవేళ లెంత్ అనేది కాలేదు అంటే, లెంత్ అనేది ప్రాపర్గా లేదు అంటే, లెట్స్ సే లైక్ లెంత్ అనేది ప్రాపర్గా లేదు. ఓకే, ఇక్కడ బూలియన్ ఈజ్ కంపేర్, లెట్స్ సే లైక్ ఫాల్స్ అందాం. ఓకే, ఇక్కడ లెంత్ అనేది ప్రాపర్గా లేదు అన్నప్పుడు దేర్ ఇస్ నో పాయింట్. ఈజ్ కంపేర్ అనేది ఆబ్వియస్లీ ఫాల్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎల్స్లో కూడా నేను చెక్ చేయాలి, బూలియన్ వాల్యూని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ రెండు లెంత్లు అనేవి సేమ్ ఉన్నాయి. ఇప్పుడు లెంత్ అనేది సేమ్ లేదు అనుకోండి, ఇక్కడికి ఎట్లా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నేను ఈజ్ కంపేర్తో నేను చెక్ చేసుకుంటా. అదొక 1 minute నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెంత్ అనేది సేమ్ ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ ఒక ఫర్ లూప్ వేస్తా. ఇంత్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ st1 డాట్ లెంత్ i ప్లస్ ప్లస్ అనేటువంటిది నేను వేసిన. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒకటి సింపుల్గా st1 డాట్ క్యారెక్టర్ ఎట్ ద గివెన్ ఇండెక్స్ i ఇండెక్స్, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు st2 సెకండ్ స్ట్రింగ్ లోపల అదే ఇండెక్స్ లోపల ఉన్న క్యారెక్టర్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ నాకు క్యారెట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఆ స్ట్రింగ్ లోపల ఈ ఇండెక్స్ లోపల ఉన్న క్యారెక్టర్ని తీసుకురా అని చెప్తున్నా. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ క్యారెట్ ఆఫ్ i అంటే ఏంటిది? క్యారెట్ ఆఫ్ 0 అనేది ఏంటిది? h, బికాజ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సిమిలర్గా i ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏంటిది? e.
ఇక్కడ ఉన్నటువంటి ఈని ST2లో ఉన్నటువంటి ఈతో కంపేర్ చేస్తా. రెండు సేమ్ అయితే ఏంటిది, రెండు సేమ్ అయితే వెల్ అండ్ గుడ్. రెండు సేమ్ కాకపోతే ఏం చేస్తా, నేను సింపుల్గా నేను ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తా. సో ఈజ్ కంపేర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, దెన్ ఎల్స్ ఏంటిది, ఆబ్వియస్లీ ఈజ్ కంపేర్ ఈజ్ గోయింగ్ టు బి ఫాల్స్. అండ్ ఒక్కసారి ఫాల్స్ అయినప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ లుకింగ్ బ్యాక్. ఇట్లా అయినా చేసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. లేకుంటే దీన్ని ట్రూ పెట్టుకొని ఇక్కడ మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అప్ టు అస్, మనం ఎట్లా చేసుకుంటే అట్లా. ఓకేనా. సో ఇక్కడ దీన్ని నేను ఫాల్స్ పెట్టుకొని బ్రేక్ వేసిన అంటే ఈ ఇఫ్ అయిపోయినాక సింపుల్గా బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి నేను పెట్టేసి ఇక్కడ సింపుల్గా ఈజ్ కంపేర్ అనేటువంటి మెథడ్ వేస్తా. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసినప్పుడు చూసినట్లయితే బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అనేది ట్రూ అయింది, అందుకే ఈక్వల్ అయినది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ వన్ వేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫాల్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ లెంత్ అనేదే మ్యాచ్ అవ్వట్లేదు, లెంత్ అనేదే మ్యాచ్ అవ్వకుండా వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఒక్కసారి నేను ఇది తీసేసి ఇక్కడ వేసిన. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు, ఈ క్యారెక్టర్ లోపల లాస్ట్ క్యారెక్టర్ లోపల ఫెయిల్యూర్ అనేది దొరుకుతుంది. బోత్ ఈక్వల్ కాదు కాబట్టి ఎల్స్లోకి వస్తుంది, అది ఫాల్స్కి అప్డేట్ చేసి బయటకు వచ్చేస్తుంది అట్లా. సో ఇది ఒక వెరీ వెరీ సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, బట్ చాలా 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 కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా. మనకు తెలుసు, బట్ ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడట్లేదు. అమ్మో ఇంకేమో ఉంటుందేమో, అమ్మో దీంట్లో ఇంకేదో పెద్ద లాజిక్ ఉందేమో, అమ్మో ఇంటర్వ్యూ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తుందేమో మన దగ్గరికి వెళ్ళి అనేటువంటి ఒక అపోహ అనేది మనలో క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుందంటే లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అది ఇంటర్వ్యూకి అర్థమైపోతుంది అట్లా. ఓకేనా. సో అందుకే ఇలాంటివి ట్రిక్కీ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. హోప్ ఇట్స్ యూస్ఫుల్ గైస్.